అమ్మయ్య ఫైనల్లీ నిన్నైతే నేను న్యూ హౌస్ కొనుక్కున్నా. దాన్ని అయితే ఇప్పుడైతే మనం చూడాలి. సో ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. మంచిగా చెరువు పక్కకైతే కొనుక్కున్నా నిన్న. సో అదే అన్నమాట మన హౌస్ మొత్తం చుట్టూరు గ్రీన్ అదే అనమాట అయితే మన న్యూ హౌస్. సో మొత్తం ఇట లైటింగ్ అయితే సెట్ చేయలేదు. తర్వాత అయితే సెట్ చేయించాలి. ఇప్పుడైతే వెళ్ళి పడుకోవాలి. నాకైతే చాలా నిద్ర వస్తుంది. మొత్తం పెయ్యంతా ఒళ్ళు నొప్పులు. ఎందుకంటే నిన్న మొత్తం వర్క్ అయితే చేశాను జాబు. సో కొత్త జాబ్ అయితే వచ్చింది అందుకు. ఇప్పుడైతే బైక్ ఇంట్లో పెడతాం. ఎందుకంటే ఎవరైనా లేపుకోపోతారు. ఎందుకంటే ఇక్కడ దొంగలు అయితే చాలామంది అవుతున్నారంట. అందుకే మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. ఓకే లైట్ అయితే ఆన్ చేసేద్దాం. ఓకే లైట్ అయితే ఆన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటి రెడ్ కలర్ లైట్. ఒక్క నిమిషం, నేనైతే ఏం బటన్స్ కూడా పెట్టలేదు. ఇప్పుడే ఇల్లు ఓపెన్ చేసిన జస్ట్. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. అండ్ ఏంది ఇక్కడ బటన్ ఉంది. ఇంకా నేను దీనికి ఏం కనెక్షన్ కూడా సెట్ చేయలేదే. ఇది ఇక్కడ కూడా దీన్ని నొక్కుతాం అవుతుంది. ఓహ్ ఇదేం కలరా స్వామి, ఇలా ఉంది. ఆ బటన్ని ప్రెస్ చేయగానే కలర్ ఎండ్ అయిపోయింది. అంటే మేల్కి వచ్చింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం ఆ బటన్ ఉందో లేదో. అండ్ నువ్వుకి వెళ్తుంటే ఏదో అవుతుంది మనకైతే. ఒక్కసారి అయితే అక్కడికి వెళ్ళాక మనకి ఏమైనా మాన్స్టర్స్ అటాక్ చేయొచ్చు మనని. అందుకే నేనైతే అక్కడికి వెళ్ళాను. సో అట్లా టర్న్ ఇచ్చుకొని వచ్చేస్తా. అండ్ ఒకసారి అయితే నాకు వెళ్ళాలని ఉంది, ఒకసారి అయితే వెళ్ళొద్దని ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మన డేంజరస్ అయితే నా ప్రాణాలకి ముప్పు. కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం. సో అంటే లైక్ మనకి వెళ్ళాలనే ఫీలింగ్ ఉన్నది కాబట్టి వెళ్ళాలి. లేకపోతే మనకి ఏమైనా ప్రమాదం జరగచ్చు. కానీ అక్కడికి వెళ్ళాక ఏమన్నా మరి వేరే వేరే కథలు ఉంటాయి మనకి, ఎందుకులేండి. సో మళ్ళీ వెళ్ళాక మనం మరి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మనకు అవసరం లేదు. ఈసారి అయితే దీన్ని స్కిప్ చేసేద్దాం. అసలు ఏం జరుగుతుంది దీన్ని స్కిప్ చేస్తే. సో మనమైతే సో స్కిప్ అయితే చేసేద్దాం దీన్ని ఈసారి. సో ఏమైతే చూద్దాం. ఏమైనా మనమైతే ఎదుర్కొందాం ఇంకా. సో మన దగ్గర వెపన్స్ లేవా అంటే వెపన్స్ అయితే ఉన్నాయి. సో సెక్యూరిటీ కూడా మాట్లాడతాను నేను. సో ఈసారి అయితే తగ్గేదే లేదు. లెట్స్ గో. ఈసారి అయితే మనం అన్ని ప్రిపరేషన్స్ తీసుకోవాలి. ఏంటండి అలర్ట్, యూ ఆర్ ఇగ్నోరింగ్ ద బటన్. ఇఫ్ యూ విల్ ఇగ్నోర్ యూ విల్ డై. టాస్క్ 1, స్టీల్ ద కార్ ఫ్రమ్ బీచ్ హౌస్ ఇన్ 1 minute. 1 out of 3. 1 of the 3. ఏంది నాకు అర్థం కాదు. వాట్ ద హెల్ ఈస్ గోయింగ్ హియర్ బ్రో. అది నేను ఇగ్నోర్ చేస్తున్నాను, దానికి ఎట్లా తెలుసు? వామ్మో ఇదేదో పెద్ద ప్రాసెస్ ఉన్నట్టుంది. సో ఇగ్నోర్ చేయడం కంటే వెళ్ళి చేయడమే బెటర్. సో బీచ్ హౌస్ అంటే మనం వాడికి వెళ్ళలేదు కాబట్టి బీచ్ హౌస్ కాడనే మంచి కార్ అయితే పెట్టారు. సో లంబోర్గిని టైర్స్ అంట. సో వెళ్ళైతే మనమైతే దాన్ని స్టీల్ అయితే చేసుకొని రావాలి. అక్కడైతే సెక్యూరిటీ ఉన్నారో లేరో తెలీదు. కానీ మనమైతే ఒకసారి అయితే వెళ్ళి అయితే దాన్ని అయితే స్టీల్ అయితే చేసుకొని వచ్చేద్దాం. సో లంబోర్గిని టైర్స్ ఎట్లుంటుందో నాకైతే తెలీదు. సో ఇంతవరకు అయితే చూడలేదు. ఒకసారి వెళ్ళి దాన్ని అయితే స్టీల్ అయితే చేసుకుందాం. నా తెలిసి అయితే చాలా స్పీడ్లో వెళ్తే అనేది విన్నాను. కానీ ఒకసారి అయితే ట్రై అయితే చేద్దాం. అండ్ ఆ బటన్ ఇగ్నోర్ చేస్తే చాలా పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ జరిగేటట్టు ఉన్నాయి మన గేమ్లో. సో మనకైతే అలాంటిది వద్దు. సో మన ప్రాణాలకే ముప్పు కాబట్టి మనమైతే దీని అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఆ బటన్ చూస్తే ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా. సో వేరే మార్గం అయితే లేదు. అందుకే దీని అయితే ప్రెస్ చేయకూడదు అన్నారు. సో కళ్ళలో ప్రెస్ చేసింది కాబట్టి రియల్ లైఫ్లో కూడా తిప్పలు తప్పట్లేదు. సో వచ్చేసాం మనదైతే బీచ్ హౌస్ దగ్గరికి. సో ఇక్కడనే ఉంటుంది బీచ్ హౌస్, కానీ కొంచెం దూరం ఉంటుంది అనుకుంటా. సో ఒకసారి అయితే వెళ్దాం. సో ఉందా లేదా ఓపెన్ ఉంటుంది. అబ్బా మా అమ్మాయి కింద పడిపోయానే. అమ్మ దెబ్బలు గట్టిగా తగిలినాయి మనకి ఇప్పుడు. సో అండ్ అక్కడ ఉంది బీచ్ హౌస్. సో గ్రీనరీ ఉంది కదా మొత్తం బీచ్ హౌస్. మనం కళ్ళలో చూసినట్టు ఉంది ఇది అసలు లిటరలీ. అసలు యాజ్ ఇట్ ఈజ్ ఉంది మొత్తం ఇది. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏమున్నాయో. సో ఓకే లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. లెట్స్ గో. వచ్చేసాం లోపలికి. అండ్ ఎక్కడ ఉంది లంబోర్గిని. వామ్మో ఏందబ్బా ఈ కార్ ఎట్లుంది. వామ్మో RGB కలర్స్. పాప ఏమన్నుంది ఆ కారు. దీన్ని అయితే లైఫ్లో అసలు నడపను అనుకున్నా. కానీ అయితే ఆపర్చునిటీ అయితే దొరికింది. అందుకంటారు సో కష్టపడింది ప్రయత్నించింది ఏదైతే దొరకదని. సో ఈ కార్ అయితే లిటరల్ నైట్లో చూస్తే బాబా ఆహా ఈ కార్ని నడుపుతుంటే కొంచెం అబ్బా గైస్ వామ్మ ఇదైతే సూపర్ ఉంది లిటరలీ. ఇదైతే చాలా స్పీడ్ అయితే వెళ్తుంది. సో దీనికి తోనకైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మరీ స్పీడ్ వెళ్తే మనమైతే తెలుసు కదా పైన ఉంటాం అన్నమాట. సో హెవీలోనే హెల్లీలోనే ఉంటాం. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఇప్పుడైతే మనం దీంతోనైతే దీన్ని వేసుకొని అయితే మన హౌస్కి అయితే వెళ్ళిపోదాం. సో నాకు తెలిసి ఇదైతే ఫెయిల్ అవుతుంది కారు, ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్తుంది. సో దేనికి గుద్దుకున్నా మనమైతే మన ప్రాణాలు పోవచ్చు. సో కొంచెం అయితే అదే కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి. సో కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో కంట్రోల్ కావట్లేదు అసలు ఇది. పాప ఏం స్పీడ్ రా ఇది. రే కింద పడిపోతాం. గస్ కింద పడి బాబా వామ్మ ఇంకొంచెం అంటే చచ్చిపోదు కదా నేను అసలు. ఈరోజు నా రోజు నా ప్రాణాలకే రోజు మొత్తం శని ఈరోజు ఎట్లా చేసి కొంచెం షాప్ దగ్గరికి వెళ్ళాలని చూస్తే షాప్స్ అన్నీ బంద్. ఈరోజు హాస్పిటల్స్ కూడా బంద్.
ఎందుకో తెలియదు ఇవన్నీ. సో ఇక్కడ ఇంచలైతే వెళ్ళిపోవాలి ఇంకా మనం ఇంటి దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా మన దగ్గర అయితే వేరే ఆప్షన్ అయితే లేదు. చీ నా బతుకు. ఇక్కడ నా కార్ వస్తే చూడాలి. స్టీల్ అయితే చేసుకున్నాను, ఇంటి దాకా వెళ్దాం. ఓకే అక్కడ లంబోర్గిని వస్తుందా, ఓకే దాన్ని తీసుకొని వెళ్ళిపోదాం. నా కాళ్ళు అసలు ఎంత నొప్పులేస్తున్నాయి అంటే నేను నడవలేను. సో అండ్ నాకు హెల్త్ కూడా అంత లేదు. సో ఇప్పుడు ఒకవేళ ఇంకొక కార్ వచ్చి గుద్దిందో ఇక నేను హాస్పిటల్ డైరెక్ట్. సో హాస్పిటలైజ్ అయిపోతాయి ఇంకా. సో ఏదో ఒక ఇరుగుతుంది నా ఎముకలలో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే కాక పాప ఆప ఎందుకు అంత తొందర, ఎందుకు నీకు ఏమన్నా పడిపోతుంది అంటే? ఆగు, దిగు, కార్ దిగు, ఒకసారి నీతో మాట్లాడాలి. కార్ దిగు, ఒక 5 నిమిషాల తర్వాత, లేకపోతే పర్మనెంట్గా మర్చిపోయి కార్ని తర్వాత చూసుకుందాం ఎక్కడన్నా లెక్కలలో. ఇప్పుడైతే ఫాస్ట్ వెళ్ళిపోవాలి మనం. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయి అక్కడ కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. నాకు ఎంత దెబ్బలు తాకినాక కూడా ఈ కార్ నడిపిస్తుందంటే కొంచెం సంతోషపడాల్సిన విషయమే. ఆ కార్ ఎంత స్పీడ్ వచ్చింది అనుకున్నారు లిటరలీ. సో అంత లైట్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ వచ్చి ఒకటేసారి కింద పడిపోయే లోపు అసలు మొత్తం నడ్డిరిగినట్టు అయింది. కానీ కొంచెం మనకి లక్ ఉన్నది కాబట్టి బ్రతికిపోయాము. ఈ కార్ని కూడా నడుపుతున్నాం. సో ఈ కార్ కూడా అట్లనే ఉంది కదా, అంత ఈ బ్యాచేనా ఇది? అంతా పెద్ద కార్లే అన్నీ. దిగుదాం ఇంకా. అమ్మయ్య ఇంట్లోకి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్. ఇంకా మళ్ళీ మెసేజా, మళ్ళీ కొత్త టాస్క్ 2 స్టీల్ యువర్ రాకీ బైక్ ఫ్రమ్ ద ఎయిర్ హౌస్, బీ కేర్ఫుల్, డేంజర్ టాస్క్, బీ ర్యాంక్డ్. ఏటి నేను అంత ఎర్రోన్లోకి కనిపిస్తున్నా, ఇప్పుడే కింద పైన పడి ఇక్కడికి వస్తే నాకు మళ్ళీ ఇంకో టాస్కా? ఎయిర్ హౌస్ అన్నాడు కాబట్టి ఎట్లయినా హెలికాప్టర్ వేసుకొని వెళ్ళాలి. దీన్ని లేసి ఉంది మంచిగా, చల్లగా వస్తుంది. ఈ కార్లో లేదు. సో ఉన్న కొంచెం పెట్రోల్ అయిపోతుంది కాబట్టి, డీజిల్ అయిపోతుంది కాబట్టి ఓకే పర్లేదు, ఇక హెలికాప్టర్ తీసుకెళ్దాం. సో ఎయిర్ హౌస్ అంటే ఇప్పటిదాకా మనం అదే కంటైనర్స్ ఉన్నాయి కదా, బ్లూ కంటైనర్స్, అవ్వనమాట ఎయిర్ హౌస్. అది ఏరోప్లేన్ టర్నల్ కదా, అంటే ఎయిర్ హౌస్ అంటున్నారు. ఏడ తెలియలేదు అనుకుంటా ఈ మెసేజ్ పంపినోడికి. ఆడికైతే వెళ్ళి మనమైతే ఆ ఎయిర్ హౌస్లోకి అయితే వెళ్ళి మనం ఆ రాకీ బైక్ని అయితే స్టీల్ చేసుకుందాం. మనది మందే అంట, కానీ రాకీ ఓకే మనం బీచ్ హౌస్ దగ్గర పెట్టింది మళ్ళీ మనకే స్టీల్ చేయమంటున్నాడు ఈడోడో. కానీ ఏం బిజినెస్ రా, వీళ్ళు బతుకుతున్నారు, మనమే ఇట్లా బేవర్స్ లాగా. చి మనమైతే ఫాస్ట్గా వెళ్దాం ఈ సోదా ఆపేసి. ఓకే కొంచెం స్లోగా వెళ్ళాలి. ఇక్కడ నాకు టర్నింగ్ ఇక్కడ ఎంత ఇబ్బంది అంటే కొంచెం పైలోకలికి వెళ్ళి వస్తాను అంటే. ఓకే ఇక్కడ మలుపుకోవాలి ఇంకా. సో మలుపుదాం. నాకు ఇది చాలా కష్టం. సో ఇది మలపడం ఎంత ఈ కష్టం అంటే లిటరల్ చూసిలు కదా. కింద పడితే మాత్రం ఇప్పుడు డైరెక్ట్ పైలోకాలకే, ఇంకా మళ్ళీ వేరే ఆప్షనే లేదు. డైరెక్ట్ పైలోకాలకే, వేరే ఆప్షన్ అస్సలుగా లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే తిరుగుతుంది. ఇప్పుడు కానీ మళ్ళీ చీ ఇది మలపడం చాలా కష్టం హెలికాప్టర్. దీనికి మలిపే ఆప్షనే లేదబ్బా. ఓకే మలుగుతుంది. ఓకే ఈ బటన్ నొక్కాలి కదా, అంటే ఇది హ్యాండిల్ పక్క. ఓకే సో ఈ పద వెళ్ళిపోదాం ఇంకా లోపలికి, ఎలాంటి లేట్ లేకుండా. ఓకే నా రాకీ బైక్ ఉందా లేదా. సో లోపలికి వెళ్ళైతే చూద్దాం. దూరం నుంచి కూడా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది నా బైక్. అది నా బైక్ పవర్ అంటే. RGB కలర్స్ అప్లై అయిపోయేటి దీనికి. ఓకే ఏదో ఒకటి నెవర్ మైండ్. దీన్ని వేసుకొని అయితే ఇప్పుడు గాలి అయితే వెళ్ళిపోదాం మనం. అయితే ఎంత స్పీడ్ వెళ్తా అంటే ఇంతవరకు అయితే మనం చూడలేదు. అయితే 100 స్పీడ్ అయితే వెళ్తే దీని మ్యాక్స్ స్పీడ్ అయితే ఇంతవరకు టెస్ట్ చేయలేదు నేను కూడా. దీని అయితే ఇప్పుడు వేసుకొని గాలి వెళ్ళిపోదాం ఇంకా. ఇదైతే పోకూడదని అయితే కోరుకుంటున్నా. ఇదైతే మందే కదా, ఇదైతే పోదు ఇంకా. అబ్బా సిటీ వ్యూ ఇది సిటీ వ్యూ అంటే. కింద పడద్దు అమ్మయ్యా, జస్ట్ మిస్. ఇప్పుడు కింద పడితే లెక్క వేరే లెవెల్ ఉండు. టైర్లు 2 రీమ్లు పోవు, నేను మాత్రం పైలకోలకు పోదు. జస్ట్ మిస్. సో ఇక్కడైతే ఆగుదాం ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర. సో కొంతసేపు అయితే ఇక్కడ రైల్వే స్టేషన్ అయితే చూద్దాం మనం. బండ రాకీ బైక్ అంటే రాకీ బైకే, ఎంత సూపర్ ఉంది, అవసరం ఇది. అది నా బైక్ పవర్ అంటే. ఓకే ఆగా ఇక్కడ తీసుకొచ్చిందంటే ఉన్నది ఇక్కడ నాకు తెలుసు. ఇది టాస్క్ 3 బ్లాస్ట్ ద ట్రైన్ అండ్ సెంట్ ఇట్ టు ఎయిర్ ఇన్ 3 minutes. హింట్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ డూయింగ్ దిస్. ఆల్ ద బెస్ట్ టు యూ. ఏంది ఆల్ ద బెస్ట్ యూ? కరెక్టే, దీన్ని గాలికి ఇట్లా పంపించాలి, నాకు అర్థం కాదు. ఇక మన మారున ఆయుధమైన స్టిక్కీ బాంబ్ని తీసేయాల్సిందే ఇంకా దీన్ని పైకి పంపించాలంటే. ఎందుకంటే ఇదొక్కటే మనకి ఛాన్స్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ టు కిల్ ఎనీ వన్ ఇన్ ది గేమ్. దీని ఒక్కంతోనే మనమైతే ట్రైన్ అయితే పైనకైతే పంపగలం. కానీ ఇదైతే 99% అయితే ఇంపాసిబుల్, ఎందుకంటే కొంచెం గ్లిచెస్ అయితే ఉంటాయి దీనిలో కూడా. సో దీని అయితే పంపడం మ్యాక్సిమం ఇంపాసిబుల్. లోపలికి వెళ్ళిపోయాయంటే ఓకే. సో మ్యాక్సిమం ట్రై అయితే చేద్దాం. సో అయితే లేకపోతే లేదు, మ్యాక్సిమం కాదు. ఒకవేళ మిషన్ ఫెయిల్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఇక మన కథ.
ఓకే కింద పడిపోయాను చూసిరు కదా ఇట్లనే ఉంటుంది ట్రైన్తో పెట్టుకుంటే ఇదే విధంగా అయితే మనం ఆడుకోవాల్సి ఉంటుంది దీనికొని బాబా స్టిక్ అయిపోయాను నాకే స్టిక్ అయిపోయాను స్టిక్కీ బాంబ్స్ దీన్ని ఎట్లా ఇప్పుడు ఇడిపించుకునేది నాకు అర్థం కాక అడుగుతాను చీ బ్రో ఓకే మనమైతే ఇక ఆల్మోస్ట్ దీని అయితే పీల్చే స్టేజ్కి అయితే వచ్చేసాం ఇంకొక 2-3 అయితే వేసేసి మనమైతే ఇక దీని అయితే యాక్టివేట్ అయితే చేసేద్దాం సో దేవుడు ఏదైతే పేలాలని కోరుకుంటున్నాను ఈ ట్రైన్ అయితే పైనకి అయితే వెళ్ళాలంటే లేకపోతే మిషన్ అయితే ఫెయిల్ అవుతుంది సో మిషన్ ఫెయిల్ అయితే ఏమేమి ఎదుర్కోవాలో అది నాకైతే తెలీదు సో మ్యాక్సిమం అయితే మనం ట్రై అయితే చేద్దాం ఇంకొన్ని అయితే వేసేద్దాం ఎందుకంటే కొంచెం పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి సో అంటే ఆపేద్దాం ఇంకా సో ఓకే దీంతోనైతే ఒకసారి బ్లాస్ట్ అయితే చేద్దాం అండ్ నో వర్క్ ఇప్పుడైతే అసలైన స్టేజ్ దీని అయితే యాక్టివేట్ చేసేద్దాం సో నేను చచ్చిపోతా అనిపిస్తుంది నాకు ఎందుకో సో ఓకే 3, 2, 1 యార్ అమ్మో మనం నరుటో లెక్క మారిపోయినాం మనం ఓహో సూపర్ ఇది స్టాడ్ ఓకే అదే రసెంగన్ ఓకే రసెన్ షూరికెన్ ఓకే డాడీ నరుటో ఎక్కడ ఉన్నాడు సూపర్ ఉంది కదా ఇది అసలు లిటరలీ నరుటో ఓకే డాడీ నరుటో అక్కడ ఉన్నాడు సాస్కే ఉచిహా ఏం చేస్తున్నా సాస్కే నాకు అస్సలు గేమ్లో నచ్చని క్యారెక్టర్ అంటే నువ్వే నాకు నచ్చవరా సాస్కే నువ్వు అసలు నరుటో మోసం చేస్తావు చిచి డాడీ నరుటో ఓకే యంగ్ నరుటో గ్రాండ్ నరుటో అదే అంటే ముసలోడు అయిపోయాక నరుటో ఇట్లుంటాడు అయితే మనకి యంగ్ నరుటో ఈడోడు సాస్కే టోబిరామో సెంజు ఓకే ఇప్పుడైతే రూమ్లో కూడా వెళ్తున్నాం సో లాట్ టు యాక్సెప్ట్ మీ ఓకే ఇప్పుడైతే మీ అందరికీ నచ్చిన ఫైట్ దగ్గరికి అయితే నేనైతే తీసుకెళ్ళబోతున్నాను అంటే నచ్చడం కాదు చాలా సాడ్ ఫైట్ సో మీ అందరూ అంటే లైక్ ఏడ్చిన ఫైట్ అనమాట అది దాని దగ్గరికి అయితే ఇప్పుడైతే మీ అందరిని అయితే తీసుకెళ్ళబోతున్నా లెట్స్ గో బూమ్ సాస్కే వర్సెస్ ఇటాచి ఉచిహా ఇదైతే నేనైతే చాలా ఏడ్చాను సో అప్పుడు ఈ ఫైట్ జరిగినప్పుడైతే ఇప్పుడైతే దీంతో ఇటాచితోనైతే మనమైతే పోటీ పడాలి ఇటాచి ఎక్కడున్నాడు సో లోపలైతే ఉంటాడు అనమాట మన ఇటాచి సో చూడండి ఇటాచి ఉచిహా మో రే సాస్కే అవసరం మారి ఇటాచి ఉచిహాతో నీకు ఎందుకురా సాస్కే నీకు చీరా సాస్కేను అసలు నాకు సాస్కే నచ్చాడంటే ఈ ఫైట్ వల్లనే సో సొంత అన్నని చంపుకోవడం అంటే సాస్కే మూర్ఖత్వం అసలు ఎందుకురా సాస్కే మీ అన్న ఎంత అది తెలుసా సో మనం అయిపోయింది ఎంత ఎప్పుడు అయిపోయింది అసలు కానీ ఇటాచి ఉచిహా నాకు చాలా ఇష్టం ఈ సాస్కేని చూస్తే నాకు మండుతుంది ఎందుకో ఎప్పటి నుంచో సాస్కేని సాకలని చూస్తే సో అందుకే నాకు సాస్కే అసలు నచ్చాడు హోల్డ్ నరుటోలో ఛీ